ఏమైనా పెట్టుకున్నా, ఛార్జింగ్ పెట్టుకున్నా. సరే, నిన్ను 5 నిమిషాల్లో రీమేక్ చేసేస్తా. ఏమిలే, నీకు ఒక చిన్న చిప్పు పెడతా నేను, చిప్పు. దానివల్ల నీకు తలేకరం జాస్తి అయిపోద్ది. ఆ తలేకరం జాస్తి అయిపోయినప్పుడు నన్ను నా మీద చూపించకూడదు, నువ్వు బయట వాళ్ళ మీద చూపించాలా, సరేనా? అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, నువ్వు ఏ చిప్పన్నా పెట్టన్నా, నీ మాట వింటానన్నా. ఐ లవ్ మియా ఖలీఫా అన్నా. బాగానే ఇష్టపడినా ఆ పిల్లనే. సర్లే, ఇది రీమేక్ చేసిన తర్వాత అడగబోద్దు కానీ కథలు బాగా చెప్తా ఉండు. ఒరే, ఎటుపోయాడు ఎంతలోపు మాయమైపోయాడా? ఓ మర మనిషి నేను చెప్పాను కదా నాయనా, నేను బాగా చేస్తానా. సరేగానే నీలాంటి వాళ్ళని ఒక 5 మంది 10 మందిని రిపేర్ చేయరా. పోరప్పుకు నువ్వు చెప్తే నేను చేయాలంటే ఇరుపుకు నా మాట దెంగతున్నా. ఇట్లాంటి నా కొడుకులు దేశం మీద 4-5 ఉంటారు, చూసుకోండి. వే ఊరు దాగమే చిట్టికొని పగలు తెంగేసానా. ఓడు కానింటే మన పెళ్లి కొండ పోయినాడు మేము కూడా. ఎందుకు మేము ఊరు దాకా పగలు తెంగేసాను కదా మేము ఓడినా. ఒరే నా మాట నువ్వు ఉండరా. ఒరే చిట్టి కొడ్రి బర్రు ఏమనరు, నన్ను అటు బాంచి పెళ్లి చేసుకున్నారు. ఏం పెళ్లికి వచ్చారు అనుకుంటారా? కాచిపా దెంగత నా కొడక, ఎమ్మి నాకు ఇచ్చేయి, దెంకని పోతా నేను. నా కాడు ఎగస్ట్రాలు దెంగ పేచిపా దెంగ అనుకుంటున్నా మాట. ఇలా పదరా. ఒరే నాయన, ఈ చిట్టి కూడా ఎందుకు నాయన ఇంత మొరటగా ఉన్నాడా? దొంగనా మాట అయిపోయినాడు చిట్టి కూడా. పెట్టింది మియా ఖలీఫ్ కోసం. హాయ్ మియా ఖలీఫా, ఏంది విషయం? మన బెడ్రూమ్ చూసుకున్నావా? ఎలా ఉందో బెడ్ చూడు, ఎట్టుందో అద్రిపోలా బెడ్. మన ఫస్ట్ నైట్ ఇక్కడే, ఏమి ఇబ్బంది పడబోలే నువ్వు. నా కొడక, నీ మనిషిని రా, నువ్వు రోబోరా. ఎట్ట జరగదు రా రే, మనిషికి మానవత్వం ఉండాలిరా. అయినా కానీ నీకు అర్థం కాదు కదా, నువ్వు మనిషి కాదు కదా, రోబో కాదు నువ్వా. నీకెందుకు మియా ఖలీఫా, నువ్వు ఇక్కడ నుంచి ఎంత గింజుకున్నా బాలేవు. అది సంగతి. నేను పుట్టిందేమో నీకోసం. ఆ వసికారు కూడా పగలు తెంగే పోతుంది నా మట్ట తగలబెట్టి పద్దెంగుంటే పాపింది. ఇప్పుడే కష్టం ఉండేది కాదు. ఏ మియా ఖలీఫా, నేను వసికర్ని. మియా ఖలీఫా, నేనే వసికర్నే. ఒళ్ళు మాటలు దిగించాలే, నీలాంటి వాళ్ళు నమ్మట 100 మంది ఉన్నారు బయట. నాకు తెలీదా నువ్వు వసికరు చిట్టి అని? నా కొడక చంపేస్తా పోయాడు నుంచి. మన దెంగ నేనేమే నేను ఎట్లా నమ్మించాలి ఇప్పుడు? నేను 3 రోజులు దొడ్డు కూర్చొని ఇప్పుడు వేస్తా చూడు, నా పిత్తు గొబ్బు దిగిందంటే నేను వసికర్నే. అప్పా, చిన్న వాసన కాదురా నాయన. అప్పా, నువ్వు వసికారు కూడా వేరు నాయన. వారు నువ్వు ఏడకి ఎందుకు వచ్చావు నా మట్ట? ఆ చిట్టి కూడా చూసాడు నా మట్ట, నిన్న మట్ట చంపా తెంగతాడు నిన్నుడా. నిన్ను ఎలాగైనా బయట తీసుకోవాలి మే. నేనా ఉచిటి కూడా వచ్చిపోయింది. దాంకో నక్క పిల్ల, దాంకో పిల్లి పిల్ల. బర్ర ఏందంత గొప్ప తెంగుతుందా? నేనే చిట్టి బాంబేసేనులే. కాదే, ఇది మా వసీకరు ఫ్లేవర్ నట్టుందా? వచ్చాడు ఎడికా? అట్టయితే వాడికి బడిపోద్ది. ఇప్పుడు అందరు లైన్ లో నిలబడండి రా. ఒరే చిట్టిగా, వాడు రాలేదు ఎడికా? ఎందుకు నువ్వు ఇంత సీన్ చేస్తున్నావా? వాడు రాలేదు అంటుంటే. అది నువ్వు చెప్పకూడదమ్మా, నేను చెప్పాలమ్మా. నేను చెప్తా ఉండు. హలో బాయ్స్, మన మధ్యకి మనలాంటి వేషం ఒకటి వేసుకొని నల్ల జింక్ ఒకటి దూరిపోంది, దాన్ని కనిపెట్టాలి మనం. ఏమిలే, మీరందరు నా మాట బాడీ అట్టే ఉండండి. తలకాయలు మార్చిన దిర్రని తిప్పండి నా మాట చెప్తా. తిప్పండి. ఓకే బాస్, తిప్పండి. ఇప్పుడు జిక్కిపోతాడు మన చేతికి. ఒరే అల్లా నక్కేంత తలకాయ గమ్ము పెట్టుకుందా? వసీ మ్యా ఉండాయనా, వస్తున్నానుండాయనా. అమ్మా నా కొడక, రామే దెంగద గబానా చూస్తానవా? రామే దెంగదవా? ఉర్ర నా కొడకలు తప్పించుకున్నారా నా అల్లా నన్ను బొడవా. ఆ వసిగారు కూడా తలకాయ లేదు, నేను రోబో అన్న సంగతి మర్చిపోయాడు. నా మాట ఊరిన చిక్కిపోతారు. సరే, చిన్న ఇంటర్వ్యూ ఇస్తా చూడండి. ఒరే వసీకర్గా, ఏదో ఒకటి చేయరా, వాడు వెనకనే వస్తున్నాడా? పట్టిపోతే ఎంగతారా మనల్లోడా? అరవబాకుండా కంప్యూటర్ లో హ్యాక్ చేసి పోతే ఎంగతన్నా వాడిని, మొత్తం ఓడ పెరిగిపోతే ఎంగత ఉండమే. విమానం కూడా పంపిస్తున్నాడు కాడికి. మన పడ వాళ్ళ గిత్తలో పోతున్నారు. నాయన కాళ్ళు నింపులు ఎంగతాను కదా రే, రోబోయినా కదా. ఉరి విమానం పంపించడం దీన్ని మనం ఏం చెప్తాను అన్నమాట. ఎగిరాడు పడిపోవాలన్నమాట. మన పడవ విమానం కూడా పేల్చిపోతే ఎంగడి కూడా అటు కాదు. లారీకి మనం పోయే లారీకి స్పీడ్ పెంచిపోతే ఎంగతనం లెగ్గితలేకుండా అయిపోవాలి. ఆగిపోవాలి ఆడే.
సడన్ గా మాయమైపోయాడు మే రోబో కూడా ఎప్పుడు అర్థం కావట్లేదు మే ఏంది మే ఏం అర్థం కావట్లేదు హ్యాక్ అయిపోయింది దెంగలే ఉండరా నువ్వు బామ్యా నా కొడక చిట్టిగా నువ్వు నా మధ్య చేసిన గందరగాలంకి నిన్ను ఎట్టగొట్టాలి నాకే అర్థం కావట్లేదు నా కొడక మామ సబ్స్క్రైబ్ చేసి